తాతయ్య గారు, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే జగన్ గారు అధికారంలోకి వచ్చి 40 రోజులు అవుతుంది. సో రైతుల మరియు చంద్రబాబు గారి విమర్శ ఏంటంటే రైతులకు సరిగ్గా విత్తనాలు అందట్లేదని ఒక విమర్శ ఉంది. సో అది సబబే అంటారా, లేకపోతే పరిస్థితుల వల్ల ఇవ్వలేని పరిస్థితి ఉందంటారా? విత్తనాల విషయంలో రైతులందరికీ తెలుసు, అది ఎప్పుడు ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయాలనే విషయం తెలుసు. కానీ కేవలం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు రాజకీయం చేస్తూ ఇన్ టైంలో ఇవ్వలేకపోతున్నారనే కారణం చెప్తున్నారు. కానీ ఇన్ టైంలో కూడా మీకు రైతులకు విత్తనాలు వీలైనంత వరకు ప్రభుత్వం అక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా తెప్పించి సప్లై చేస్తున్నారు. అది కొన్ని రోజుల్లో అది సద్దుమణుగుతుంది ఆ విషయం కూడా. కానీ కొంతవరకు నష్టం జరుగుతుంటుంది. ఆ నష్టం ఎవరి ద్వారా జరిగిందనే విషయం ప్రజలందరికీ తెలుసు, నాయకులకు తెలుసు. కేవలం వాళ్ళ స్వార్థానికి రాజకీయాలు ఉపయోగించి మాట్లాడుతున్నారు. చూసుకుంటే కొంతమంది చేసే కామెంట్స్ ఏంటంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అంటున్నారు. సో ఇవంతా సాధ్యమయ్యేది అంటారా, లేకపోతే కేవలం ఆరోపణలు మాత్రమే అంటారా? కేవలం ఆరోపణలు మాత్రమే, అటువంటి విషయం జరిగే సమస్య లేదు. పెద్ద పెద్ద టెక్నికల్గా డెవలప్ అయిన వాళ్ళందరూ కూడా ఇలాగ ప్రతి వాళ్ళు అధికారంలో ఉన్న ప్రతి పార్టీ దానికి ఈవీఎంలు మేనేజ్ చేసుకుంటూ ఇలాంటి పోస్టల్ బ్యాలెట్ మేనేజ్ చేసుకుని అధికారంలో రావాలనుకుంటే గత 50 సంవత్సరాల నుంచి అధికార పార్టీ వస్తూనే ఉంటుంది. ప్రతిపక్షాలు, ఎన్డీఏ గవర్నమెంట్లు, ఎన్డీఏ టూలు, జనతా పార్టీలు ఎవరు అధికారంలోకి రారు. ముందు రోజు నుంచి కూడా గత 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోతున్నామంటే ప్రాంతీయ పార్టీలకు రాబోయే కాలంలో మనుగడ ఉండదు అధికారం లేనప్పుడు. ఇప్పుడు యాజ్ లైక్ తెలుగుదేశం తీసుకుంటే వాళ్ళకి అధికారం పోయింది. పాత రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులకి ఇప్పుడున్న రాజకీయ నాయకులు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కేవలం స్వార్థ బుద్ధితోటి నాకేమొస్తుంది, నేను ఆర్థికంగా డెవలప్ అవుతున్నానా అనే ఉద్దేశంతో రాజకీయాలు నడుపుతున్నారు. కానీ నిస్వార్థ సేవతో ఎవరు వచ్చేవాళ్ళు లేరు. అటువంటి వాళ్ళు అధికార పార్టీ వైపు చూస్తూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉండాలనే భావన కూడా ఉండదు. అది నగర సత్యం. ప్రతి రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కాకుండా దేశం అంతా కూడా అధికారంలో. మీకు కేవలం బీజేపీ పార్టీలో కూడా ఇవాళ బీజేపీలోకి ఎందుకు పార్టీలోకి వెళ్ళి అధికారం తీసుకుంటున్నారంటే కేవలం వాళ్ళ స్వార్థం అంతే. ప్రజాసేవ చేయాలని కాదు. ప్రజాసేవ చేయాలనుకుంటే ఏ పార్టీలోనే ఉండొచ్చు, చేయొచ్చు. ఆ నిస్వార్థ విషయం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో లేదు, ఏ నాయకులు ఉండట్లేదు. ఇంకో అంశం చూసుకుంటే బీజేపీ ఏదైతే మన బడ్జెట్ ప్రవేశపెట్టిందో దానికి 2 తెలుగు రాష్ట్రాలకు కొంతవరకు అన్యాయం జరిగింది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే ఇప్పటికే ఎన్నో సమస్యల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఏమాత్రం బాగు చేయకపోగా ఇంకా బడ్జెట్ తగ్గించి ఇవ్వడం ఎంతవరకు సబబు అంటారు? దీనిపైన జగన్ ఎందుకు సరైన విధానంలో పోరాటం లేదని మీరు అనుకుంటున్నారు? నాకున్న నాలెడ్జ్ ప్రకారం దేశవ్యాప్తంగా ఎఫ్డిఐలు అంటే ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు తగ్గిపోయాయి. ఏ రాష్ట్రానికి కూడా కావచ్చు, ఏ రాష్ట్రానికి కూడా అది అధికంగా స్పెసిఫిక్గా ఈ రాష్ట్రానికి ఇవ్వాలనే భావన బడ్జెట్లో ఉండదు. నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను. నేను బడ్జెట్లో ప్రతి జగన్ గారు మా ఫ్రెండ్, లేకపోతే మా పార్టీకి సపోర్ట్గా ఉన్నారనే భావనతో ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో నుంచి బడ్జెట్ రావాల్సిన మొత్తంలో తొందరగా ఏర్పాటు చేస్తూ పోలవరం విషయంలో కానీ మిగిలిన గ్రామీణ అభివృద్ధి విషయంలో కానీ ఫండ్స్ తొందరగా గ్రాడ్యువల్గా రిలీజ్ చేస్తూ లేట్ చేయకుండా ఉంటే కొంతవరకు రాష్ట్రాలు ముందుకు పోతూ ఉంటాయి. అందులో కూడా కొన్ని విషయాల్లో వాళ్ళ వ్యక్తిగతంగా స్వార్థంతో డిలే చేస్తూ వాళ్ళ పార్టీని అభివృద్ధిలోకి ముందుకు తీసుకురావాలనే భావన 50% ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, ఎవరున్నా సరే జరుగుతున్న చరిత్ర ఇది అందరికీ తెలుసు. కానీ ఆ విధంగా ఆ భావనట్టు ఉండకూడదని ప్రజల కోరిక, నాయకులు కూడా గుర్తించాలి. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? మనం స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల నుంచి చూసుకుంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి కూడా మొదటిగా ఈశాన్య రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఇంకో విషయం చూసుకుంటే దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేసుకుంటున్నారు. కాకపోతే దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధులు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా ఇస్తున్నారు నిధులు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటారు అసలు? గత 50 సంవత్సరాల నుంచి కూడా అధికార పార్టీ ప్రాబల్యం ఎక్కువ. నాయకులు కానీ ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్సు, మేధావులు కూడా అందరూ కూడా నార్త్ ఇండియాకి సంబంధించిన మనుషులు. వాళ్ళ సొంతానికి కొంతవరకు ఒక 20-10% వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొంచెం మొగ్గు చూపుతూ
అలా దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. నీకు 50 సంవత్సరాలు 1950 సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు నార్త్ ఇండియా వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండేది. వాళ్ళ ప్రభావంతో వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే కొంతవరకు ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ ఊరికో వాళ్ళ చుట్టాలకో వాళ్ళ బంధువులకో మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ అది న్యాయం కాదు. అంటే ఆ విధంగా జరుగుతూ ఉంది. అందువల్ల అంటే అంత మాత్రానే మిగిలిన రాష్ట్రం దక్షిణ ప్రాంతాలనే వెనకబడిపోయినట్టు వాళ్ళేనికి ఇవ్వనట్టు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది తప్పు. నీకు ప్రణాళికాబద్ధంగా ప్రణాళిక సంఘం చేసే ప్రకారం మాత్రమే ఫండ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు ఇస్తున్నారు? ఈశాన్య రాష్ట్రంలో మీకు పూర్తిగా ఆర్థికంగా వెనకబడిపోయి ఉంటారు. కొండలు గుట్టలు లోయలు ఇండస్ట్రీస్ ఉండవు, ఇంత ఎకనామికల్గా ఫార్వర్డ్ ఉండదు, ఆర్థికంగా వెనకబడిపోయి ఉంటారు. నీకు డెన్సిటీ పాపులేషన్ తక్కువ ఉంటుంది. వాళ్ళ ఆర్థికంగా నీకు అన్ని రకాలుగా వెనకబడి ఉంటారు. కాబట్టి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలనే సదుద్దేశంతో నీకు ప్రత్యేక హోదాలో లేకపోతే స్పెసిఫిక్గా ఫండ్స్ రిలీజ్ చేయటం, ఇండస్ట్రీస్ పెట్టుకోమని ఎంకరేజ్ చేసి వాళ్ళని కొంచెం ముందుకు తీసుకురావాలనే సదుద్దేశంతో నడిపిస్తున్నారు. అంత మాత్రానే నీకు నాకు తెలిసినంత వరకు నీకు ప్రత్యేక హోదా అంటూ సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి ఇవ్వరు. పొలిటికల్గా ప్రతి పార్టీ వాళ్ళ పొలిటికల్గా ఆధిపత్యం వహించడానికి కొంత రాజకీయంగా గెయిన్ అవ్వడానికి మాత్రమే ఇస్తానని చెప్తుంటారు. కానీ మనస్ఫూర్తిగా నార్కో అనాలిసిస్ చేసి అడిగితే ఏ వ్యక్తి కూడా, ఏ నాయకుడు, రాజీవ్ గాంధీగా పెద్ద పెద్ద నాయకులు కూడా నేను తెస్తాను ఇస్తాననే మాట మాత్రం వాళ్ళ హృదయంలోంచి రాదు. నేను వాళ్ళకన్నా ఎంతో రాజకీయాలు చూశాను. నాకు తెలిసినంతవరకు అది జరగదు. యాక్చువల్గా నీకు ప్రత్యేక హోదా అనే విషయంలో ఏ విధంగా ప్రత్యేక హోదా ఇస్తారో దాని రూల్స్ చదివిన వాళ్ళందరికీ తెలుసు. కానీ అందరికీ మామూలు ప్రజానీకానికి తెలియదు ప్రత్యేక హోదా గురించి. నిజమే తాత, మీరు ఆ విధంగా చెప్పొచ్చు. ఏదైతే కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తారనేది నిజం. కానీ ఇవన్నీ హామీలు ఇచ్చే ముందు ఎందుకు గుర్తుపెట్టుకోరు? హామీలు ఇచ్చే ముందు ఎందుకు చూసుకోరు? తప్పు చేసింది అటు బీజేపీ పార్టీ వాళ్ళు అవ్వచ్చు. నీకు బిల్లుకి అప్రూవల్ చేసేటప్పుడు, 2 రాష్ట్రాల బిల్లు అప్రూవల్ చేసేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేవలం రాజకీయంగా సొంతానికి వాడుకోవడానికి వాళ్ళ పొలిటికల్గా అభివృద్ధి అవ్వడానికి మాత్రమే చెప్పేశారు. కానీ 2 పార్టీలు ఇవ్వటం సాధ్యం అవుతుంది. అది మోడీ అయినా రాజీవ్ గాంధీ వచ్చినా ఇంకొక ఏ పార్టీ అయినా సరే దానికి ప్రత్యేకంగా ఏమనంటే వెనకబడిపోయిన రాష్ట్రాలు కాబట్టి, తెలంగాణ ప్రాంతం నుంచి మన స్టేటు ఆర్థికంగా వెనకబడింది కాబట్టి కొంత ప్రత్యేకంగా ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి పరచడానికి ప్రత్యేకమైన ఫండ్ ఏర్పాటు చేసి ఇవ్వగలరు. కానీ ప్రత్యేక హోదా అంటే యాజ్ ఏ రూల్, ప్రత్యేక హోదా రూల్స్ ప్రకారం ఏ స్టేట్కి భారతదేశంలో ఇంకా భవిష్యత్తులో అసలు ఇవ్వరు కూడా. అసలు ఒక ఈశాన్య రాష్ట్రాలు తప్పిస్తే, ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంటుంది. వాళ్ళకి కొంచెం ఆర్థికంగా పుషింగ్ ఇచ్చినా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇంకో విషయం చూసుకుంటే తాతయ్య గారు, రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని మరియు పోలవరం ముఖ్య అంశాలు. వాటిని జగన్ గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? తప్పనిసరిగా పోలవరం అనేది 3 సంవత్సరాల లోపు కంప్లీట్ అవుతుంది. వీళ్ళందరూ పోయిన గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ సంవత్సరంలో చేస్తాము, జగన్ గారు చెప్పినా, బీజేపీ వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా 2 సంవత్సరాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి అవ్వదు. 3 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 2019 నుంచి 2022-23కి మాత్రమే పూర్తిగా అది పూర్తయి ఈ గ్రావిటేషన్ ద్వారా నీరు వస్తుంది, రైతులకు అందుతుంది. కానీ నీకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద వాళ్ళకు కూడా ఇళ్ళు పోయిన వాళ్ళకి, భూములు పోయిన వాళ్ళందరికీ ఆర్థికంగా సహాయం అందించి వాళ్ళని ఇతర ప్రాంతాలకి పంపించి వాళ్ళని ఆర్థికంగా అద్దుకున్నప్పుడే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 సంవత్సరాల లోపు తక్కువ ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఇంకో విషయం చూసుకుంటే పట్టిసీమ ఏదైతే చంద్రబాబు గారు నిర్మించారో అది ఇప్పుడు ఏమాత్రం పనిచేయని స్థితిలో వచ్చేసింది. చంద్రబాబు గారు నిన్న కూడా విమర్శించారు. ఏంటంటే గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి వెళ్తున్నాయి, వాటిని ఎందుకు పట్టిసీమకు మళ్లించి కృష్ణానదికి ఎందుకు తరలించి రైతులకు మంచి చేసే విషయాన్ని చేయట్లేదు జగన్ అని ఒక విమర్శ చేశారు. నిజమే అంటారా, లేకపోతే పట్టిసీమలో ఏమైనా కొన్ని అడ్డంకులు ఉన్నాయంటారా? పట్టిసీమలు అడ్డంకులు ఏముండవు. ఆ మోటార్స్ని పనిచేయించుకుంటూ నీకు పోలవరం దిగువన ఉన్న నీళ్ళని నీకు పోలవరం కుడికాలువ ద్వారా డైవర్ట్ చేసుకొని రైతులకు అందించాలి. దానికి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నీకు పట్టిసీమ అనేది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే. అది
ఎత్తిపోతల పథకం మాత్రమే. ఎత్తిపోతల పథకం ద్వారా నీకు ఎవరు మోటార్ స్టార్ట్ చేసి ఎవరు ఆన్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మధ్య మధ్యలో పోలవరం కుడికాలంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయంటున్నారు, చివరి వరకు సరిగ్గా వెళ్ళట్లేదో కొన్ని ఉన్నాయి. అవి కూడా తొలగించేసి నీకు పూర్తిగా మీకు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అది గోదావరి ఫ్లో ఉన్నంతకాలం నీకు లిఫ్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అది కొంతవరకు ఆర్థిక నీకు రైతులకి చాలా ఉపయోగపడుతుంది. పోలవరం పూర్తిగా నీకు పోలవరం కంప్లీట్ అయిన తర్వాత పూర్తి అయిన తర్వాత అప్పుడు ఎత్తిపోతల పథకం అనేది పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం 2-3 నెలలు మాత్రమే అది ఉపయోగపడుతుంది. లేకపోతే రాజధాని విషయం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రాజధాని అనే పదాన్ని మనం ఉపయోగించేదానికన్నా మనకి అక్కడ ఆర్థిక వ్యవస్థని నీకు 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక వ్యవస్థని తయారు చేయాలి. రాజధాని మీనింగ్ ఏంటంటే నీకు ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, మినిస్టర్స్కి ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ మాత్రమే ఉంటాయి. మనకి కేంద్ర ప్రభుత్వం లాగా లేకుంటే మనకి తెలంగాణ రాష్ట్రం లాగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని సుమారు 30-40 ఉన్నాయి. వీళ్ళందరికీ ప్రత్యేకంగా ఆదాయాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రత్యేకంగా అప్రూవల్ తీసుకొని వచ్చి అవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ బిల్డింగ్స్ కట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అర్హతలను ఏర్పాటు చేసి అప్పుడు మాత్రమే రాజధాని విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. కేవలం రాజధాని అని చెప్పి మేము ఒక ఐకాన్ బిల్డింగ్ కట్టి దాన్ని చూసి టూరిస్టులు వస్తారని కేవలం టూరిస్ట్ బేస్డ్ అవ్వదు. అక్కడ డెన్సిటీ పాపులేషన్ పెరగాలి, దానిని బేస్ చేసుకొని అందరికీ అక్కడ ఉద్యోగ అవకాశాలు క్రియేట్ అవ్వాలి, హౌసింగ్ పెరగాలి. అప్పుడు నీకు ఆ ప్రాంతం నీకు అధికంగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు లేకుండా మనం క్రియేషన్ చేస్తే పెరగదు. కానీ ఇదంతా జరగాలంటే అక్కడ ఏమైనా కొంచెమైనా ప్రభుత్వం ద్వారా అభివృద్ధి కనిపిస్తేనే ఇతర దేశంలో ఉన్న సంస్థలు కావచ్చు, కంపెనీలు కావచ్చు మన రాష్ట్రానికి వచ్చి రాజధాని ప్రాంతంలో స్థిరపడితే తద్వారా ప్రజలకు కూడా ఉద్యోగ అవకాశ కల్పన కలుగుతుందని కొంతమంది అంటున్నారు. సో ప్రభుత్వం అయితే కొంతవరకు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందో. తప్పనిసరిగా ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ఉద్దేశంలో ఉంటుంది. కానీ ఏదైనా ఇతర దేశాల నుంచి ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా సంస్థ కానీ ప్రారంభోత్సవం చేయాలనుకుంటే మీకు అన్ని రాష్ట్రాలు, మీకు సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ అన్ని రాష్ట్రాలు మేము మీకు ప్రత్యేక రాయితీలు ఇస్తాం, మా దగ్గరికి రండి అని అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఆ పోటీ విధానంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా వెనకబడుతూ ఉంది. మీకు అంత తొందరగా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం లేదు. మీకు రాయితీలు ఎక్కువ అవకాశం కల్పించాలి. రాయితీలు అవసరం కల్పించినంత మాత్రానే వాళ్ళు వస్తున్నారంటే లేదు. మొత్తం ఇతర దేశాల నుంచి FDI పెట్టుబడులు కూడా భారతదేశంలో బాగా తగ్గిపోయినాయి. ఆ తగ్గిపోయిన పెట్టుబడులని పెంచడానికే మన FDI ఓతం కింద బడ్జెట్లో కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు మోడీ గారు. దీనికి అభివృద్ధి చెందడానికి ఇంకా మినిమం 10 సంవత్సరాలు పడుతుంది. చివరిగా తాతయ్య గారు, ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? భవిష్యత్తు రాజకీయాలంటే ఇప్పుడు ఉన్న జగన్ గారి ప్రభుత్వం, వైసీపీ గారి ప్రభుత్వం మీకు బేసిక్ నీడ్ నుంచి వెళ్తూ ఉంది. ఇప్పుడు ఫండమెంటల్గా బిలో పావర్టీ లైన్ పీపుల్కి ఏమి కావాలి వాళ్ళ అవసరాలను తీరుస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత అబౌవ్ ది పావర్టీ పీపుల్ వాళ్ళ అవసరాలు తీరుస్తుంటుంది. ముందు బిలో పావర్టీ లైన్ వీళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ పూర్తి అయిన తర్వాత రెండో ఆఫ్టర్ 2 ఇయర్స్ బేస్ అయిన తర్వాత అప్పుడు అబౌవ్ ది పావర్టీ లైన్ పీపుల్ వాళ్ళ మనుషులకు మాత్రమే ఆలోచనలు ఉంటాయి. అందువల్ల ఈ 4 సంవత్సరాలు ఆయనకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది. ఆయన అన్ని రకాల ప్రాబ్లమ్స్ చేయడానికి డే టు డే ఎవ్రీ 1 అవర్ ఎవ్రీ నిమిషం కూడా పబ్లిక్తో ఉంటూ ఏం చేయాలనేది ఆ నీడ్స్ని బేస్ చేసుకొని ముందుకు పోతే మాత్రం ఆయన నడపగలడు. సేమ్ మన కుటుంబ సభ్యులు ఏ విధంగా మనకు అప్పులు ఉంటే ఏ రోజుకి ఆ రోజు ఏ నెలకు ఖర్చులు ఎంత అవుతుంది, వడ్డీలు ఎంత అవుతుంది, మన పిల్లల చదువులు ఎంత ఉంది, ఈ విధంగా టాలీ చేసుకొని మన జీవితాన్ని మన కుటుంబాన్ని ఎలా ముందుకు నడుపుతుంటామో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం
ఎవ్రీ మంత్ ప్రతి నెల జీతాలు ఇంత, అప్పుల రూపంలో వడ్డీల కింద ఇంత కట్టాలి, వడ్డీలు తెచ్చిన వాటికి రీపేమెంట్ ఇంత కట్టాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకు నడడం కత్తి మీద సాములాగా ఈ 3 సంవత్సరాలు ఆయన పోరాడవలసిందే. ఆయన యువకుడు కాబట్టి పోరాడి ముందుకు విజయాన్ని సాధిస్తాడనే నమ్మకం మాత్రం మన అందరిలో ఉంటుంది. చాలామంది ఆ విధంగా నమ్ముతున్నారు కూడా.